అమెరికా ఇరాన్ వార్పై హై టెన్షన్ క్రియేట్ అవుతుందా? అమ్ముల పొదల్లో ఉన్న న్యూక్లియర్ బాంబులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందా? అటువైపు అడుగులు పడుతున్నాయా? టార్గెట్ న్యూక్లియర్ ప్లాంట్స్ ఎందుకోసం? ఎస్, ఇదే జరగబోతుందన్న సిగ్నల్స్ అందుతున్నాయి. ఎందుకంటే పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులను అంచనా వేస్తున్న అంతర్జాతీయ విశ్లేషకులు మాత్రం ఏ క్షణంలో ఏం జరుగుతోందో పశ్చిమాసియాలో తెలియని పరిస్థితి ఉందంటున్నారు. ఎందుకంటే వార్ మరో లెవెల్ కు చేరిందా అంటే అవుననే సమాధానం ఎక్కువగా వస్తుంది. రోజు రోజుకు జరుగుతున్న భీకర దాడులను బట్టి చూస్తే నెక్స్ట్ ఏదైనా జరగొచ్చని అంటున్నారు మాజీ సైనికాధికారులు. మొదటి రోజే భారీ షాక్ తగిలిన ఇరాన్ అంతే స్థాయిలో కౌంటర్ అటాక్ చేస్తుంది. దీంతో అమెరికా తన వ్యూహాలను మార్చుకుంటూ దాడుల తీవ్రతను పెంచుతోంది. నిన్న ఒక్కరోజే ఇరాన్లోని అణు కేంద్రాల లక్ష్యంగా భీకర దాడులు జరిగాయి. ఇరాన్లోని అణు కేంద్రంపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఎటువంటి ప్రమాదం జరగకున్నా ఆ ప్రాంతంలో అణు ధార్మికతపై ఇరాన్, రష్యా తీవ్ర ఆందోళనకు గురయ్యాయి. అటు ఇరాన్ నిఘా మంత్రిని ఇజ్రాయెల్ సైన్యం హతం చేసింది. ఇలా 2 రోజుల వ్యవధిలోనే కీలక నేతలు చనిపోవడంపై ఇరాన్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇక ఇరాన్లోని సౌత్ పార్స్ గ్యాస్ క్షేత్రంపై కూడా ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడింది. ప్రపంచంలోని అతిపెద్ద చమురు క్షేత్రంపై జరిగిన దాడిని ఖతార్ ఖండించింది. దీంతో గ్యాస్ క్షేత్రంపై దాడికి ప్రతిగా గల్ఫ్లోని చమురు క్షేత్రాలపై దాడులు చేస్తామని ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. అలీ లారిజానీ, గులాం రెజా మరణాలకు ప్రతీకారంగా ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. ఇజ్రాయెల్లోని 100కు పైగా టార్గెట్స్ పై క్షిపణులను ప్రయోగించింది. దీంతో ఇరాన్ ప్రతీకార దాడులకు మరింత తీవ్రతం చేస్తుందా? న్యూక్లియర్ క్షేత్రాలపై జరుగుతున్న దాడులకు ప్రతీకారం తీర్చుకుంటుందా? ఇక ట్రంప్ కూడా తీవ్ర హెచ్చరికలు చేస్తున్నారా? రష్యా ప్రత్యక్ష పోరుకు దిగబోతుందా? ఇరాన్ సౌదీని ఎందుకు ధ్వంసం చేస్తుంది? ఇప్పుడు సౌదీ కూడా ఇరాన్ పై దాడి చేయబోతుందా అన్న చర్చ కూడా జరుగుతుంది. We have to go. Okay. Inside now.